గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. రిలేషన్షిప్ అంటే పాజిటివే కాదు, నెగిటివిటీ కూడా ఉంటుంది దాంట్లో. సో పాజిటివ్గా ఉన్నప్పుడు ఎలా డీల్ చేయాలో అందరికీ తెలుసు, లవ్ అండ్ ఎఫెక్షన్ ఫ్లో అవుతూ ఉంటుంది. బట్ నెగిటివ్ ఆస్పెక్ట్ ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? లైక్ గొడవలు ఎక్కువగా కాన్స్టెంట్గా అవుతూ ఉండడం కానీ, ఇలాంటి బ్రేకప్ ఫేజ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు. దాన్ని ఎలా డీల్ చేయాలో తెలియట్లేదు. సో వాళ్ళకి ఒక డెఫినెట్లీ కౌన్సిలింగ్ కావాలి, దానికి కావాల్సిన టిప్స్ కూడా కావాలి. సో అవన్నీ మనకు అందించడానికి టుడే వీ హ్యావ్ సోషల్ యాక్టివిస్ట్, అలాగే లైఫ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్, బీ ది చేంజ్ ఫౌండేషన్ ఫౌండర్ నిర్వాణ గారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హలో. సో యా, రిలేషన్షిప్ అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది. సో ఆబ్వియస్లీ హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఓవర్ జాయ్ అంతా ఎమోషన్స్ అన్ని బాగానే మేనేజ్ చేసుకుంటారు. బట్ వన్స్ గొడవలు స్టార్ట్ అయినప్పుడు కానీ, లేదంటే లో ఫేజ్లో ఉన్నప్పుడు కానీ, సో ఇవన్నీ కూడా ఎలా హ్యాండిల్ చేయాలి? బీట్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. అబ్జల్యూట్లీ. రిలేషన్షిప్ ఒక వాల్యూ మనకి తెలిసేది నెగిటివిటీ వచ్చినప్పుడే, కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడే. మీరు ఒక పర్టికులర్ క్లాస్లో ఉన్నారు, చదువుతున్నారు, మీరు ఆ క్లాస్కి ఎలిజిబులా కాదా, నెక్స్ట్ ప్రమోట్ అవ్వడానికి మీకు పారామీటర్ ఏంటి? ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో మీరు పాస్ అయినప్పుడే. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఏ రిలేషన్షిప్ అయినా మనకి కష్టాలు వచ్చినప్పుడు, ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, ఒక నెగిటివిటీ వచ్చినప్పుడు, ఒక డౌన్ఫాల్ వచ్చినప్పుడు, దాంట్లో మీరు పాస్ అవుతేనే ఆ రిలేషన్షిప్లో మీరు గెలిచినట్టు. సింపుల్. కానీ చాలా మంది లవ్ అండ్ ఎఫెక్షన్ని మాత్రమే రిలేషన్షిప్లో కోరుకుంటారు. పేరెంట్స్ కానివ్వండి, స్పౌస్ కానివ్వండి, చిల్డ్రన్, సిబ్లింగ్స్ ఆర్ కొలీగ్స్ కానీ, మన గురించి చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చినా, చిన్న హర్టింగ్ అనిపించినా తీసుకోలేము. ప్రతి మనిషి తప్పు చేస్తారు. మనం ఒక చిన్న లాజిక్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. ప్రపంచంలో ఉన్న 8 బిలియన్ల ప్రజలు ఎవ్రీబడి ఈజ్ యూనిక్, ఎవ్రీబడి ఈజ్ ఇన్పర్ఫెక్ట్. ప్రతి ఒక్కరు యూనిక్, ప్రతి ఒక్కరిలో కూడా తప్పులు ఉంటాయి. సో ఎక్స్పెషల్లీ ఒక మనిషి, మనం ఇఫ్ యూ టాక్ అబౌట్ రొమాంటిక్ రిలేషన్షిప్, స్పౌస్, వైఫ్, హస్బెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఆ మనిషిని నువ్వు కావాలని చూస్ చేసుకున్నప్పుడు ఆ మనిషితో ఉన్న లోపాలను కూడా నువ్వు చూస్ చేసుకున్నావు. ఇట్స్ నాట్ గుడ్ పార్ట్ ఆఫ్ పర్టికులర్ పర్సన్. ఈ పర్టికులర్ పర్సన్లో ఈ మంచిని మాత్రం నేను తీసుకుంటా అంటే కుదరదు. వాళ్ళు చెడు ఉంటుంది, ఆప్టిమిస్టిక్ ఉంటారు, రెబెల్ ఉంటారు, రివెంజ్ ఉంటారు. సో ఆర్ యూ విల్లింగ్ టు ట్రావెల్ విత్ దట్ పర్సన్ అలాంగ్ విత్ ఆల్ దీస్ క్వాలిటీస్, అలాంగ్ విత్ మంచి క్వాలిటీస్, అలాంగ్ విత్ గుడ్ బ్యాడ్ క్వాలిటీస్, అలాంగ్ విత్ మూడ్ స్వింగ్స్? సో ఇదొక్కటి మనము రిఫ్లెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ మనిషిని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఈ మనిషిలో గుడ్ క్వాలిటీసే 24/7 ఉండవు. ఈ మనిషి రోబో కాదు కదా, నేను ప్రోగ్రామ్ చేసి నువ్వు మంచిగా ఉండు, ఓకే రోబో, హే సిరి జస్ట్ బీ నైస్ టు మీ అంటే అవ్వదు. సో ఆ రోబోకి ఉండదు మన దగ్గర. ఫ్రీ విల్ ఉంది. మనం నచ్చింది తినొచ్చు, నచ్చింది వేసుకోవచ్చు, నచ్చింది మాట్లాడవచ్చు. ఓకే. సో అలాంటి ఫ్రీ విల్ ఉన్న మనిషికి నువ్వు ఎక్కువగా కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది డెఫినెట్గా స్పాయిల్ అవుతుంది. ఫస్ట్ ఈజ్ యాక్సెప్టెన్స్. నేను సెలెక్ట్ చేసుకున్న పర్సన్, ఆ మనిషిలో చెడుని కూడా నేను యాక్సెప్ట్ చేయగలుగుతానా? సో ఆపోజిట్ పర్సన్ కూడా సరే ఎదుటి వ్యక్తి నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారని చెడునే రిఫ్లెక్ట్ చేయాలంటే నో. యూ హ్యావ్ టు ఆల్సో రిఫ్లెక్ట్, యూ హ్యావ్ టు ఆల్సో కాంట్రిబ్యూట్. సరే నా వల్ల ఎదుటి వ్యక్తికి ఎంత ప్రాబ్లం అవుతుంది నేను మార్చుకోవాలి. ఇట్స్ ఏ కొలాబరేషన్, ఇట్స్ నాట్ కంట్రోలింగ్. రిలేషన్షిప్ లో కావాల్సింది కొలాబరేషన్, టీమ్ వర్క్, కోఆపరేషన్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. కొలాబరేషన్, కోఆపరేషన్, టీమ్ వర్క్. మనం ఏం చేస్తాం? రివర్స్ ఇంజనీరింగ్ అనమాట. కంట్రోలింగ్, బ్లాక్మెయిలింగ్, లేదంటే దేర్ ఆర్ లాట్ మెనీ టర్మినాలజీస్. సో యాక్సెప్టెన్స్ అనేది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఐఎమ్ ఐ ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్ కేస్ సినారియో ఆఫ్ దిస్ రిలేషన్షిప్. ఈ పర్టికులర్ రిలేషన్షిప్ లో ఈ మనిషి జీరోకి వెళ్ళిపోయినా ఈ మనిషితో నేను ఉండగలుగుతానా? నా మాట వినకపోయినా నేను ఉండగలుగుతాను. చాలా మంది అంటారు నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా అంటారు. ఒక చిన్న మాట వినకపోతేనే ది కాంట్ ఈవెన్ లెట్స్ సే బ్రేకప్స్ లో ఈ 2026 లో చూస్తే డివోర్స్ రేషియో రాకెట్ లాగా పైకి వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే దెర్ ఇస్ నో కాంప్రమైజ్. చాలా మంది కాంప్రమైజ్ అయిన వర్డ్ ని ఈవెన్ సోషల్ యాక్టివిస్ట్ కూడా యాక్సెప్ట్ చేయరు. బట్ యాజ్ ఎ హ్యూమన్స్, విమెన్ మెన్ కంటే కూడా హ్యూమన్, మనం ఫస్ట్ మనుషులము, దాని తర్వాత విమెన్, మెన్, లాట్ ఆఫ్ జెండర్స్. ఎక్కడైనా సరే నాకు నచ్చినట్టుగానే పరిస్థితులు ఉండాలంటే ఉండవు. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద రిలేషన్షిప్, ఇద్దరు పీపుల్
ఇద్దరు పీపుల్ ఒకే రూఫ్ కింద ఉంటూ ఒకే దగ్గర వాళ్ళ లైఫ్ ని ట్రావెల్ చేసినప్పుడు లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రిలేషన్షిప్. చాలా మంది రిలేషన్షిప్ కోచ్లు ఇచ్చే బెస్ట్ 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 టిప్ ఏంటి అని అంటే, ఎంత గొడవలు వస్తే అంత స్ట్రాంగ్ ఉంటుంది ఆ రిలేషన్షిప్ అని. ఓకే. మరి స్ట్రాంగ్ ఉండాలని చీటికి మాటికి గొడవలు పెట్టుకోవాలంటే దట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ రిలేషన్షిప్. సో యాక్సెప్టెన్స్ తర్వాత ఆమె రియలీ రెడీ ఫర్, అంటే నేను నిజంగా రెడీగా ఉన్నానా, వాళ్ళు నాకు ఇచ్చే ఆ మనిషి ఎంటైర్ ప్యాకేజ్ లో ఆ మనిషి డౌన్ ఫాల్ అయినా రెడీగా ఉన్నానా, లేదంటే హైగా ఉన్నా రెడీగా. చాలా మంది సక్సెస్ కి ట్యాక్స్ కి మాత్రమే ప్రిఫరబుల్ ఇస్తారు. ఆ మనిషి జీరో అయిపోగానే వదిలేస్తారు. ఆ మనిషి చీటింగ్ చేయగానే ఈ టాపిక్ ఎవరు మాట్లాడరు, చీటింగ్ చేయగానే వదిలేస్తారు. చీటింగ్ చేయగానే వదలకపోతే దండం పెట్టి దండేయాలంటారు. నో, యూ షుడ్ అండర్స్టాండ్ దట్ నిన్ను ఇప్పుడు చీట్ చేసిన మనిషి ఒకప్పుడు నీతో బాగానే ఉన్నారు. యూ సిట్ విత్ దెమ్. మనిషి ఒక రిలేషన్షిప్ సక్సెస్ అవ్వాలంటే ఫర్గివ్నెస్. సెకండ్ థింగ్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫర్గివ్నెస్. అంటే నన్ను చీట్ చేస్తే నేను దండం పెట్టాలంటే నో, యూ షుడ్ సిట్ విత్ దెమ్. బట్ అంటారు కదా, ఒక్కసారి చీట్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తారు. అప్పుడు No. అప్పుడేం చేయాలి? మనుషులు డెఫినెట్ గా మారుతారు. ప్రతి ఒక్కరు ఇవాల్వ్ అవుతారు. చిన్నప్పుడు స్కూల్లో అసలు చదవని వాళ్ళు కూడా ఇప్పుడు కంపెనీస్ కి సీఈఓ అయిపోతారు. సో నేను చీటింగ్ ని హైప్ చేయట్లేదు, చీటింగ్ ని నేను గ్లోరిఫై చేయట్లేదు, కానీ మనిషికి సెకండ్ ఛాన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. లైఫ్ లో ప్రతి ఒక్కరు ఇలా ఆలోచిస్తే చాలా బ్రేకప్స్ తగ్గిపోతాయి, చాలా డివోర్సెస్ తగ్గిపోతాయి. చాలా మంది ఒక ఫ్యాన్సీ వర్డ్ లాగా డివోర్స్ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు, కానీ ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్ పాడ్కాస్ట్ లో వాళ్ళు చెప్పిన ఒక మాట రియలీ రియలీ రిఫ్లెక్టింగ్. డివోర్స్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్. డివోర్స్ తీసుకున్న ఏ ఒక్కరు కూడా హ్యాపీగా లేరు. వాళ్ళు జస్ట్ సోషల్ మీడియా పోస్ట్లకు మాత్రమే ఫ్లెక్స్ చేస్తారు, కానీ ఎవరు విడిపోవడానికి సిద్ధపడి ఒక రిలేషన్షిప్ లోకి రారు. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఆ మనిషికి సెకండ్ ఛాన్స్ ఇచ్చే మనసు నీకు ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. యాక్సెప్టెన్స్, దెన్ ఫర్గివ్నెస్. థర్డ్ థింగ్ ఇస్ ఇట్స్ కొలాబరేషన్. ఏ పని చేసినా నాదే నెగ్గాలని కాదు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఒక ఫ్యామిలీ బిల్డ్ అవ్వాలి అన్నా, బీట్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ రిలేషన్షిప్ ఆల్సో, బీట్ ఫ్రెండ్స్ ఆల్సో, ఇట్స్ ఎ కొలాబరేషన్. లుంబిని నేను ఇద్దరం ఫ్రెండ్స్ అనుకో, మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము, నా మాటే నెగ్గాలి అని అనుకున్నప్పుడు అది ముందుకెళ్ళదు. ఆల్ రైట్. సో ఇద్దరు ఇన్పుట్స్, సరే దీంట్లో నీకు నచ్చలేదు, ఐ విల్ చేంజ్ ఫర్ యూ. దట్ ఈస్ ఎ లవ్. ఒక మనిషి కోసం నువ్వు కాంప్రమైజ్ అవ్వడం అనేది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. ఈ రోజులు ఏం టీచ్ చేస్తున్నారు, తగ్గేదే లేదు. యూ షుడ్ నాట్ స్టెప్ డౌన్. The beauty of any relationship is you need to be compromise, you need to be forgiving, you need to be acceptance, forgiveness, compromise. These are the three pillars. చాలా మంది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఫస్ట్ పెట్టింది. సెల్ఫ్ రెస్పెక్ట్ లేని దగ్గర ఉండొద్దు. I really ask this question every couple. ఒక కపుల్ అంటే 2 bodies 1 soul అంటారు. ఓకే, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నీ సోల్ నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావా? లుంబిని రెస్పెక్ట్ చేయమంటావా? లాజికల్ క్వశ్చన్. సో ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే రిలేషన్షిప్ అనేది ఎఫెక్టివ్ ఉంటుంది. ఫర్గివ్నెస్, యాక్సెప్టెన్స్, కొలాబరేషన్. అగైన్ అండ్ అగైన్ ఐ రిపీట్, ఈ 3 పిల్లర్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ లవ్ కానివ్వండి, అండర్స్టాండింగ్ కానివ్వండి, లాయల్టీ కానివ్వండి, ట్రస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా అడిషనల్ యాడ్ ఆన్స్ అన్నమాట. సో మనం ఫస్ట్ ఏమంటాము, సెల్ఫ్ రెస్పెక్ట్, దెన్ లవ్ అంటాము, దెన్ ట్రస్ట్ అంటాము. నో, ఇవన్నీ ఫౌండేషన్స్ రావాలి అంటే యూ షుడ్ యాక్సెప్ట్ దెమ్ ఫస్ట్. వాళ్ళకి ఒక స్పేస్ ఇవ్వాలి. చిన్నపిల్లలు కూడా మనం నడుస్తున్నప్పుడు పట్టుకొని పడిపోతారని పట్టుకుంటే వాళ్ళు నడవలేరు తెలుసా. దే కెన్ బి, వాళ్ళు హ్యాండిక్యాప్ అయిపోతారు. తప్పులు జరుగుతాయి. మీకు నచ్చినట్టుగానే చిన్న చిన్న వాటికి కూడా డివోర్సెస్ అవుతున్నాయి, బ్రేకప్స్ అవుతున్నాయి. ఎందుకు? మన ఎమోషన్స్ మీద మనకి ఫస్ట్ కంట్రోల్ లేదు. ప్రతి ఒక్కరికి ఇన్నర్ చైల్డ్ వూండ్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇప్పుడు వచ్చి నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండాలి అని అంటే ఇద్దరికి సెట్ అవ్వదు అక్కడ. సో జస్ట్ బీ యాక్సెప్ట్ యువర్ పార్ట్నర్. మీకు నచ్చని విషయాలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. యూ షుడ్, నాకు ఈరోజు ఇది నచ్చలేదు, నాకు ఇది నచ్చలేదు. సో ఇద్దరికి నచ్చలేదు కాబట్టి ఒకరినొకరు హర్ట్ చేసుకోకుండా డిప్లొమాటిక్ గా, ఒక్కరి సైడే ఉండాలని కాదు, డిప్లొమాటిక్ గా వాట్ ఈస్ ద సొల్యూషన్. ఇట్లా అనుకున్నప్పుడు నిజంగా మనం సొసైటీలో చాలా డివోర్సెస్ తగ్గించగలుగుతాము, చాలా బ్రేకప్స్ తగ్గించగలుగుతాము. యూ షుడ్ యాక్సెప్ట్. నాకు మంచి ప్యాకేజ్ లోని పర్సన్ కావాలని కాదు, వల్నరబుల్ ఉన్నప్పుడు అదే ప్రేమ. లవ్ ఇస్ ద వెరీ వెరీ సాక్రిఫైసల్ థింగ్ ఆన్ ద ప్లానెట్. ప్రేమకు మించిన ఇంకా ఎమోషన్ లేదు. కానీ మనం ఏదైతే ప్రేమ అంటున్నామో అది ప్రేమ కాదు.
If that is a love, you will definitely accept. If you really accept the person, you will be the role model, you will be the best couple in the society. సో చాలా ఇయర్స్గా విమెన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ గురించి మీరు సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు, కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు కదా. సో మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏ ఏజ్ వాళ్ళకి అవసరం అని చెప్పలేము, ఎందుకంటే ప్రతి ఏజ్లోనూ ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లోనూ ఇంపార్టెంట్ కదా. సో ఇలా నెగిటివ్ సైడ్ నుండి పాజిటివ్గా వెళ్ళాలి, ప్రాక్టికల్ సైడ్ జనాలు ఆలోచించాలి అంటే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ కెన్ బీ బ్రాట్? Very good question. Basically, mindset transformation, irrespective of gender, irrespective of age, irrespective of place, ప్రతి ఒక్కరికి అవసరం. Because entire life depends on how you think. రైట్. మీరు ఒక జాబ్ చేస్తున్నారు, ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేదా యూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్, హౌ యూ థింక్, హౌ యూ డీల్ అనేది మీ సక్సెస్ కానీ మీ ఫెయిలియర్స్ కానీ డిఫైన్ చేస్తుంది. ఈ రోజుల్లో మనం చూస్తే ప్రతి చిన్న విషయానికి కూడా స్ట్రెస్ అయిపోయి లైఫ్ని ఎండ్ చేసుకునే సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. వెరీ రీసెంట్గానే లైక్ టీవీ రిమోట్ కంట్రోల్ ఇవ్వలేదని అవును. షీ హాజ్ కిల్డ్ హర్ హస్బెండ్. సో మనం చూసి అసలు ఎందుకు మనం ఒక వాల్యూ సిస్టమ్ని మర్చిపోతున్నాము, ఎథిక్స్ మర్చిపోతున్నాము, ఇర్రాషనల్ థింగ్స్కి లైక్ ఈజీగా ట్రిగ్గర్ అయిపోతున్నాము, ఈజీగా చిన్న చిన్న వాటికి రివెంజ్లు పెట్టుకున్నాము. సో వీటన్నిటికీ రూట్ కాజ్ ఎక్కడుంది అని అంటే అవర్ మైండ్ సెట్. మరి ఆ మైండ్ సెట్ ఎట్లా మారుతుంది? వాట్ డు వి డూ? ఏం చేస్తే మనము ఒక పాజిటివ్ వేలో థింక్ చేయగలుగుతాం? అయితే 24/7 పాజిటివ్గా థింక్ చేయడం ఒక మనిషికి పాసిబుల్ అంటే నాట్ పాసిబుల్. బట్ అది ఇంప్రాక్టికల్ కూడా అని చెప్పొచ్చు కదా. యా, నాట్ పాసిబుల్. మనం చూస్తే బుద్ధుని దగ్గర నుంచి మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి దేర్ ఆర్ ఇంపర్ఫెక్షన్స్. సో ఇంపర్ఫెక్షన్స్లోనే లైఫ్ లీడ్ చేయాలంటే నో, నాట్ పాసిబుల్. కానీ అది కష్టమైన పని అయితే కాదు. ఇట్స్ నాట్ టఫ్, ఇట్స్ నాట్ డిఫికల్ట్. రైట్. ఇట్ ఈస్ చేంజబుల్, ఇట్ ఈస్ మౌల్డబుల్, ఇట్ కెన్ బి డన్. సో ఎలా జరుగుతుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి ఒక క్లారిటీ ఉండాలి, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. నా లైఫ్ ఇది, ఈ లైఫ్లో నేను ఏం చేయబోతున్నాను. ఫస్ట్ థింగ్ ఇస్ దట్. సెకండ్ థింగ్, దెర్ ఈజ్ ఎన్ అనాలజీ. ప్రతి మనిషి కూడా ఏమనుకోవాలంటే నేను ఒక గాలి దేని నుండైనా వెళ్తుంది. లైక్ యు నో వాట్, గాలి నుండి ఏదైనా వెళ్తుంది. సో ఐఎమ్ హెయిర్, ఎనీథింగ్ కెన్ పాస్ త్రూ. అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్. సో అది ఇక్కడే ఉండిపోవద్దు. సో మనం ఎమోషన్స్ని స్టోర్ చేసుకుంటాం. ఆ పర్టికులర్ టైంలో ఫలానా ఆఫీస్లో ఈ టైంలో నన్ను వీడిది అన్నాడు. సో రోజంతా, వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా మర్చిపోము. ఇట్లా ట్రిగ్గర్ అవుతుంది. ఆ ఎమోషన్స్ని ప్రాసెస్ చేసుకోవడం ఫస్ట్ స్టెప్ ఇన్ మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్. ఎమోషన్స్ని ప్రాసెస్ చేసుకోవాలి. కోపం వచ్చిందా, జస్ట్ ప్రాసెస్ ఇట్. ఆనందం వస్తుందా, ప్రాసెస్ ఇట్. మనం ఏం చేస్తామో వీటన్నిటిని స్టోర్ చేసుకొని, మీరు చూడొచ్చు ఒక కపుల్ కానీ లేదంటే ఫ్యామిలీలో చాలా రోజుల నుంచి ఒక ఎమోషన్స్ని అదుపు పట్టుకొని ఒకే రోజు గొడవలు అయిపోతాయి, బర్స్ట్ అయిపోతారు, ఒకే రోజు గొడవలు అయిపోతాయి. లైక్ మీరు పొయ్యి మీద పాలు పెడితే ఆ పాలు మరిగి 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 ఒక్కసారిగా పొంగిపోయినట్టు ఎమోషన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. సో ప్రాసెసింగ్ యువర్ ఎమోషన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడంలో. సెకండ్ థింగ్ ఏంటి అంటే, పాజిటివ్గా 24 గంటలు నేను కూడా థింక్ చేయలేను, మీరు థింక్ చేయలేను. సో వాట్ వీ కెన్ డూ, యూ హ్యావ్ టు పాజ్. ఒక కష్టం వచ్చినప్పుడు కానీ, ఒక నెగిటివ్ కమెంట్ వచ్చినప్పుడు కానీ, ఒక నెగిటివ్ సిచ్యువేషన్ లైఫ్లో వచ్చినప్పుడు కానీ మీరు పాజ్ అవ్వాలి. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ నాకు 1 year వరకు ఎఫెక్ట్ చేస్తుందా, 2 years వరకు ఎఫెక్ట్ చేస్తా? సెల్ఫ్ రిఫ్లెక్షన్. ప్రతిదీ క్వశ్చన్సే. నిన్ను నువ్వు ఎంత ఎక్కువగా క్వశ్చన్స్ అడుక్కుంటే అంత ఎక్కువగా నీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మనకి క్వశ్చన్స్ నచ్చవు. లుంబిని నీ డ్రెస్ బాగాలేదు నేను అన్నాను అనుకో, మేడం ఇలా అన్నారు ఏంటని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచిస్తాం. ఓకే, సో ఇలా మన క్వశ్చన్స్ నచ్చవు. కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి రెడీగా ఉండం. ఒక మనిషి నీ ఎమోషన్స్ మీద కంట్రోల్ చూపిస్తున్నారంటే యు ఆర్ లైక్ ఎ రోబోట్. ఒక రోబో లాగా ఎమోషన్ ని ప్రాసెస్ చేసుకోలేకున్నావంటే అప్పుడు నువ్వు సరిగ్గా ఎలా ఆలోచించగలుగుతావు? దెన్ యువర్ లైఫ్ డెఫినెట్లీ ఇన్ కయాస్. దెన్ యు ఆర్ డెఫినెట్లీ టేక్ రాంగ్ డెసిషన్స్. ఒక మనిషి రాంగ్ డెసిషన్ తీసుకున్నారంటే, ఈవెన్ గోయింగ్ బ్యాక్ టు ద లా ఆఫ్ అట్రాక్షన్, ఇక్కడ ఒక మనిషి రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారనంటే యూనివర్స్ లో దట్ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఇన్ దట్ ఎంటైర్ స్పేస్. నేను నెగిటివ్ గా ఆలోచిస్తున్నానంటే ఈ రూమ్ లో, యూ డోంట్ బిలీవ్, దట్ ఈస్ అ సైన్స్ బేస్డ్ ప్రూవెన్ థింగ్. నేను నెగిటివ్ గా ఆలోచిస్తున్నానంటే ఆ నెగిటివిటీ ఈ రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో మీరు నెగిటివ్ గా ఆలోచించనక్కర్లే, ఇట్ విల్ ఎఫెక్ట్ యూ, బోత్ ఆఫ్ యూ ఆల్సో. ఓకే, సో అంత సైన్స్, అంత పవర్ మన మైండ్ కి, మన ఆలోచనలో ఉంది కాబట్టి, సో పాజ్.
పాజ్ అయిన తర్వాత కొన్ని టెక్నిక్స్ కూడా ఉంటాయి సైకలాజికల్‌గా. బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి. లేదంటే రిఫ్లెక్షన్. జర్నలింగ్ ఈస్ అ వెరీ, వెరీ, వెరీ బెస్ట్. హ్మ్. ఐ డూ దిస్ జర్నలింగ్. మీ ఎమోషన్స్‌ని ప్రతిరోజు ఒక 5 లైన్‌లు రాసుకోండి. వీలైతే ఇంకా సమయం ఉంటే ఆ రాసిన పేపర్‌ని బర్న్ చేయండి. సో దట్ మీ ఎమోషన్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. ఆ ఎమోషనల్ బ్యాగేజ్ అనేది పోతది. ఓకే. సో ఇలా కొన్ని ఎందుకంటే మన లైఫ్ మన చేతిలోనే ఉంటది. వేరొకరి చేతిలో ఉండదు. హ్మ్. వేరొకరి చేతిలో రిమోట్ మీరు పెడుతున్నారంటే యూ ఆర్ నోవేర్ లివింగ్ యువర్ లైఫ్. రైట్. సో మీ మైండ్ సెట్ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఆస్క్ యాస్ మెనీ యాస్ క్వెషన్స్ యూ కెన్. హుహు. మిమ్మల్ని మీరు ప్రతిరోజు క్వెషన్స్ అడుక్కోండి. సెకండ్ పాజ్ అవ్వండి. ఒక కాంప్లిమెంట్ వచ్చినప్పుడు ఎక్సైట్ అయిపోతాము. ఒక కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్, ఒక క్రిటిసిజం వచ్చినప్పుడు ఆగిపోయి తిట్టుకుంటామా? నన్ను ఇట్లా అంటారా? నా బెస్ట్ ఫ్రెండ్ అయినా పర్వాలేదు వాడితో మాట్లాడను. బెస్ట్ ఫ్రెండే గదా! హ్మ్. నీతో అంతవరకు మంచి మొమెంట్స్ ఉంటాయి కదా! వై డోంట్ యూ గో బ్యాక్ టు దట్ గుడ్ మొమెంట్స్ అండ్ అండర్‌స్టాండ్ దట్ వాళ్ళు ఈ పర్టిక్యులర్ విషయంలోనే నిన్ను కమెంట్ చేస్తున్నారు. వాళ్ళు నీ ఎనిమీ గాదు. కరెక్ట్. అది కరెక్ట్. ఎప్పుడు నీకు అర్థమవుతదంటే నువ్వు పాజ్ అయినప్పుడు. థర్డ్ ఈస్ జర్నలింగ్. నిజంగా ఈ ప్రతి ఒక్కరు స్కూల్ పిల్లల నుంచి ప్రొఫెషనల్ వరకు ప్రతి ఒక్కరు రాయాలి. స్మార్ట్ ఫోన్‌లో గాదు. హ్మ్. పెన్ను, పేపర్‌తో రాయండి. ఈ పలానా టైంలో నాకు ఇలా అనిపిచ్చింది. ఇలా ఫీల్ అయ్యాను. నాట్ ఎన్ ఇష్యూ. జస్ట్ రైట్ డౌన్. మీకు మీరు సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోండి. సో దట్ మీ ఎమోషన్స్ అన్నీ కూడా ప్రాసెస్ అవుతూ ఉంటాయి. మీకు తెలియకుండా వండర్స్ చూస్తారు. ఓకే. యూ జస్ట్ పార్టిసిపేట్ ఇన్ దిస్ టెక్నిక్ టిప్. ఎవ్రీడే రాయండి. పెన్ను, పేపర్ తీసుకొని రాసి ఆ ఎమోషన్స్‌ని వీలైతే బర్న్ చేయండి. బర్న్ ఎందుకంటే మనము ఈ భోగి మంటల్లో గాని లేదంటే ఒకదాన్ని ఎందుకు బర్న్ చేస్తాము? చెప్పండి ఎందుకు బర్న్ చేస్తాము? అంటే చెడు అంతా దట్ ఈస్ నాట్ వెళ్ళిపోవాలి. యూజ్‌ఫుల్. దట్ అవును. ఈస్ నాట్ యూజ్‌ఫుల్ గదా! సో మన థాట్స్ గూడా మనకి యూజ్‌ఫుల్ అనిపించట్లేదు. సో డైరెక్ట్‌గా మనం బర్న్ చేయలేము. సో దాన్ని పేపర్ మీదగా పెట్టి బట్ అంత ఇంపాక్ట్ ఉంటుందంటారా? 100% హుహు. నిజంగా మీరు ట్రై చేయండి. మీరే ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకోవచ్చు. ఎవ్రీడే రైట్. రైట్ ఇట్ అండ్ బర్న్ ఇట్ సో దట్ ఒక లోడ్ మీ నుంచి దిగిపోయినట్టుగా అనిపిస్తది. లైక్ యూ ఫీల్ వెరీ బర్డెన్ ఫ్రీ, వెరీ స్ట్రెస్ ఫ్రీ. అట్లా రోజు ఏదైనా ఒక హాబిట్ మనకు రావాలంటే 21 డేస్, దెన్ 60 డేస్, దెన్ 90 డేస్. సో ఈ పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ టైమ్‌లో మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే డ్రాస్టిక్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఒకేసారి రాదు. ఓకే. ఎందుకంటే ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ రిఫ్లెక్షన్, లాట్ ఆఫ్ వర్క్ యూ హావ్ టు పుట్ ఆన్ యువర్ సెల్ఫ్. సో ఈ 3 టిప్స్‌ని మనం పార్టిసిపేట్ చేస్తూ, ఫాలో అవుతూ చిన్నగా లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ మనలో వచ్చినా, ఆ చేంజ్ రిపిల్ ఎఫెక్ట్ ఎంత ఉంటదనంటే యువర్ కొలీగ్స్ విల్ రికగ్నైజ్ చేంజ్ ఇన్ యూ. యువర్ పేరెంట్స్ విల్ రికగ్నైజ్ చేంజ్ ఇన్ యూ. యువర్ రిలేషన్‌షిప్స్ విల్ గెట్ లాట్ బెటర్. సో ఓకే. మనం తీసుకున్న చిన్న స్టెప్స్‌లోనే చిటికెడు ఉప్పే కూరలో ఏసేది. ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ టేస్ట్. హ్మ్. సో చిన్న మార్పులే మన లైఫ్‌లో చేసుకుంటే డెఫినిట్‌గా నిజంగా ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యి మీరే నలుగురికి టీచ్ చేయగలుగుతారు. సో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్, వాట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ అని మనం డిఫరెన్షియేట్ చేసుకోలేము. ఓకే. బట్ వాట్ యూ కెన్ డూ ఈ పర్టిక్యులర్ మూమెంట్‌లో నా లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి నేనేం చేయగలను అనేది నా దగ్గరే ఉంటది. ఓకే. సో థింక్ అబౌట్ ఇట్, పార్టిసిపేట్, ఫాలో, ఆల్వేస్ బీ ఇన్ యువర్ కంట్రోల్. మీ రిమోట్ మీరు ఇంకొకరి చేతిలో పెట్టొద్దు. దెన్ యూ విల్ డెఫినెట్‌లీ బికమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. రైట్. బట్ ఈ మైండ్‌సెట్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా ఒక 1 డేలోనో, 1 వీక్‌లోనో అయ్యే నో, ప్రాసెస్ ఇట్ ఈస్ కాదు. ఎ లాంగ్ ప్రాసెస్ వెరీ లాంగ్ డెఫినెట్‌లీ. ప్రాసెస్. అయితే ఆ లాంగ్ ప్రాసెస్‌లో ఆ జర్నీలో మనం ఉన్నప్పుడు మన ఆల్రెడీ ఉన్న పాస్ట్ సెల్ఫ్ ఏదైతే ఉంటుందో అలాంటి క్వెషనింగ్ మళ్ళీ మనకు వస్తూ ఉంటుంది. యెస్. ఆ సెల్ఫ్ డౌట్ కానీ, క్రిటిసైజ్ చేసుకోవడం మనని మనం కానీ, దట్ కైండ్ ఆఫ్ మైండ్‌సెట్ మళ్ళీ ట్రిగ్గర్ అయినప్పుడు వాట్ కెన్ బి డన్? ట్రిగ్గర్స్ అనేవి సీరియస్‌లీ నువ్వెలా తీసుకుంటున్నావు ట్రిగ్గర్‌ని? ట్రిగ్గర్ ఈస్ లైక్ టీచర్. ఇట్ ఈస్ నాట్ టేకింగ్ మనీ అండ్ టీచింగ్ యూ. ఓకే. పలానా ఎగ్జామ్‌లో నేను ఫెయిల్ అయ్యాను ఇంటర్మీడియేట్‌లో అనుకుని, డిగ్రీలో ఉన్న స్టూడెంట్ అనుకున్నప్పుడు, యూ షుడ్ థింక్ సరే నేను 12థ్ క్లాస్‌లో ఫెయిల్ అయ్యున్నాను. ఈ డిగ్రీలో ఇంకా బెటర్ అవ్వాలి అనుకోవాలి గానీ, నేను 12థ్‌లో ఫెయిల్ అయిపోయా, డిగ్రీలో కూడా ఫెయిల్ అయిపోతాను డిసప్పాయింట్ అవ్వద్దు. సో ట్రిగ్గర్స్ ఆర్ రియల్లీ టీచర్స్. ఓకే. నిజంగా ఒక సర్వే ఏం చెప్తుందంటే మనిషి స్ట్రెస్ లేకపోతే బెటర్‌గా పెర్ఫార్మ్ చేయలేడంట. కరెక్ట్. మనం అందరం ఏమనుకుంటాం స్ట్రెస్ ఉంది. చాలా సఫర్ అవుతున్నా అనుకుంటున్నాం గానీ, సఫరింగ్ ఈస్ ఫర్ బెస్ట్. నిజంగా ఇది ఎవరు మాట్లాడరు. స్ట్రెస్ లేకపోతే మనిషి నిద్రలేడంట. హ్మ్. లేజీ అయిపోతాడంట. సో ట్రిగ్గర్స్ గానీ, కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ గానీ, మనకి క్రిటిసైజ్ చేసేవాళ్ళు గానీ, మనకి ఫ్రీ టీచర్స్. అంత లిబరల్‌గా ఆలోచించలేము మనం. ఓకే. కోపమొచ్చేస్తది, ట్రిగ్గరొచ్చేస్తది, చిరాకొచ్చేస్తది, తగ్గేదే లేదంటాము. ఇవన్నీ అవుతాయి. సో ఇవన్నీ అవుతూ కూడా ఒక పాయింట్‌లో పాజ్ అయిన తర్వాత ట్రిగ్గర్స్ నాకేం నేర్పిస్తున్నాయి? ఆ పాస్ట్ రిలేషన్‌షిప్ నాకేం నేర్పిస్తుంది?
పాస్ట్ నేను ఫెయిల్ అయిన ప్రాజెక్ట్ గానీ, పాస్ట్‌లో ఫెయిల్ అయిన బిజినెస్ గానీ నాకేం నేర్పిస్తుంది? నేను దాన్ని మళ్ళీ రిపీట్ చేయొద్దు. సో, ఆ ట్రిగ్గర్స్ మనకేం నేర్పిస్తున్నాయి? ట్రిగ్గర్స్ అనేవి ఫ్రీ టీచర్స్. ట్రిగ్గర్స్‌ని ఆస్వాదించండి. ఎంబ్రేస్ ఇట్. సో, మీకేం అర్థమవుతదంటే ట్రిగ్గర్స్ నాకు టీచ్ జేయడానికి వస్తున్నాయి. నన్ను డ్యామేజ్ జేయడానికి గాదు. రైట్. టీచింగ్ ఈజ్ మేకింగ్ యూ టు అండర్‌స్టాండ్ అండ్ గెట్ బెటర్ ఇన్ లైఫ్. సో లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, యూనివర్స్ గురించి వింటూ ఉన్నాం. చాలా మంది డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తో మాట్లాడుతున్నప్పటికీ మెయిన్ సోల్ ఒకటే దాంది. లా ఆఫ్ అట్రాక్షన్ దేన్ని అట్రాక్ట్ చేస్తుంది, అండ్ ఇది సైన్స్ అని కూడా అంటున్నారు కదా, అసలు నిజంగా సైన్సా అని చెప్పేసి. 100% సైన్స్. మన డే టు డే లైఫ్‌లో మనం చేసే ప్రతి పని గూడా సైన్స్‌కే ముడిపడి ఉంటది. బట్ మనకు తెలుసుకోలేము. సో, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం క్వాంటమ్ ఫిజిక్స్ అంటే టెక్నికల్స్ ఎక్కువగా మాట్లాడను నేను. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏది ఆలోచిస్తామో వాట్ యూ ఫోకస్ దట్ గ్రోస్. వేర్ యువర్ ఎనర్జీ గోస్ దట్ గ్రోస్ అనే చెప్తారు. అంటే మన ఫోకస్ కానీ, మన ఆలోచనలు కానీ ఎక్కువగా దేని మీద అయితే పెడతామో అదే జరుగుతుంది అనేది సింపుల్‌గా ఒక లేమ్యాన్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్. మీరు నిజంగా మీ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడైనా చెప్పండి. లైక్ మీరు ఏదైనా ఒక కలర్ గురించి బాగా ఆలోచిస్తున్నారు. ఆ కలర్‌కి సంబంధించిన కారో, డ్రెస్ వేసుకున్న మనిషో లేదంటే ఏదో ఒకటి మీకు ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటారు కదా! సో, అదెందుకు అవుతది అనంటే మన బ్రెయిన్ మనం ఏదైతే ఎక్కువ ఫోకస్ చేస్తామో దాన్ని ఫిల్టర్ చేస్తది. రైట్. రైట్. సో, ఈ రూమ్‌లో రోజ్ ఫ్లవర్స్, బంతి ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి. నాకు బాగా రోజ్ ఫ్లవర్స్ ఇష్టం అంటే నేను రోజ్ ఫ్లవర్స్ మీదే ఫోకస్ చేస్తా. చుట్టూ చాలా ఫ్లవర్స్ ఉండొచ్చు. సో, అలాగే మన బ్రెయిన్ గూడా ఎట్లా వర్క్ చేస్తదంటే మనం ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తాము. సో, అందుకే చాలామంది అంటారు మంచే మాట్లాడండి మంచే జరుగుతది. చెడు మాట్లాడండి చెడే జరుగుతది. సో, దట్ ఈస్ ఎ సైన్స్ బేస్డ్. మన బ్రెయిన్ మనం ఎక్కువగా దేన్ని ఆలోచిస్తే దాన్ని ఫిల్టర్ చేసుకొని అదే చూపిస్తది. ఓకే. రెక్టిక్యులర్ యాక్టివేట్ సిస్టమ్ ర్యాట్ అని అంటారు. సో, దాని పని ఏంటి మన బ్రెయిన్‌లో అంటే ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తావో అదే నీకు చూపించడం అనేది దాని పని సింపుల్ లాంగ్వేజ్‌లో. సో, వ్యూవర్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తే అదే మీకు రిఫ్లెక్ట్ అవుతది. ఓకే. దిస్ ఈస్ రియల్లీ సింపుల్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో, మరి లా ఆఫ్ అట్రాక్షన్‌ని మన లైఫ్‌లో ఎట్లా అప్లికేబుల్ చేసుకోవచ్చు? చేసుకోవడం వల్ల మనకి మంచి జరుగుతదా? ఇదేమన్నా రిలీజియనా? లేదా ఈ పలానా దేవుడు ఉన్నాడంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలీజియన్ ఫ్రీ. ఏ దేవుణ్ణి మీరు నమ్మినా, ఏ దేవుణ్ణి చేతులెత్తి మొక్కినా ప్రతి ఒక్కరికి అప్లికేబుల్. గాలి అందరం పీల్చుకుంటున్నామా? ఓకే. సూర్యుడు అందరికి వస్తున్నారా? చంద్రుడు అందరికి వస్తున్నాడా? సేమ్. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ప్రతి ఒక్కరికి అప్లికేబుల్. సో, లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి కోట్లు సంపాదించొచ్చా? ఫేమ్ తీసుకోవచ్చా అనంటే ఇట్స్ నాట్ లైక్ దాట్. ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోవచ్చా అంటే పాసిబిలిటీ ఉంది. పాసిబిలిటీ లేదనట్లేదు. కానీ యూ హావ్ టు వర్క్ ఆల్సో. ఓకే. మనం ఊరికే బెడ్ మీద పడుకొని పగటి కలలు కంటే ఏది అవ్వదు. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా పనిచేయదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా సపోర్ట్ చేస్తుంది అనంటే మనం ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తాం. సో, నెగటివిటీ కూడా దానికి గుడ్, బ్యాడ్ తెలీదు. ఓకే. లాకి గుడ్, బ్యాడ్ ఏది డిఫరెన్స్ ఉండదు. లొంబిని ఎప్పుడు ఒక ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిందని ఆలోచిస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్‌లో కూడా ఫెయిల్ అవుతుంది. సో, దట్స్ వాట్ హ్యాపెన్స్ అన్నమాట. సో, లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఒక పేరుతో ఎట్లా పాపులర్ అయింది అంటే ఆల్మోస్ట్ ఒక డికేడ్ ఎగో ఒక ఫారెన్ విమెన్ ఆవిడ సీక్రెట్ అనే బుక్ రాయడం వల్ల ఆ బుక్ నుంచి నిజంగా మనందరం కూడా ఆమెను చాలా అప్రిషియేట్ చేయాలి. ఆ విమెన్ నుంచి ఈ బుక్ గ్లోబలీ పాపులర్ అయిపోయి దాని నుంచి చాలా మంది కొన్ని మిలియన్స్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ రిలేషన్షిప్, ప్రెగ్నెన్సీ, బిజినెస్ అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అఫర్మేషన్స్ ఆల్సో లా ఆఫ్ అట్రాక్షన్‌లో. సో, అఫర్మేషన్స్ మన మాటలు ఏం మాట్లాడితే, మనం ఏది వింటే, ఏది ఫోకస్ చేస్తే, ఏది చూస్తే అదే మన లైఫ్‌లోకి వస్తుంది. ఓకే. సో, చాలా మందికి స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు హీల్ అవ్వలేరు ఈజీగా. ఎక్కువగా స్ట్రెస్ వస్తది. మీరు చూడండి ఒక రిలేషన్‌షిప్‌లో ఎప్పుడు గొడవ పడే వాళ్ళు గొడవ రెట్టింపు అవుతది గానీ అది ఎప్పుడు సాల్వ్ అవ్వదు. టైమ్ ఇస్తే సాల్వ్ అవుతది అంటారు. అవ్వదు. ఎందుకు అవ్వదు అనంటే నీ ఫోకస్ ఎక్కువ దేని మీద ఉంది? గొడవ మీదే ఉంది. ఓకే. మీరు ఒక మనిషిని చూస్తే ఇంటర్వ్యూస్ ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాడు. 11 ఇంటర్వ్యూ కూడా ఫెయిల్ అవుతాడు. ఎందుకు? ఆయన ఫోకస్ ఎక్కడ ఉంది అనంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా ఫెయిల్ అవుతదేమో. ఓకే. అండ్ చాలా మంది డయాబెటిస్ గానీ, క్యాన్సర్ గానీ కొన్ని చాలా టెర్మినల్ డిసీజెస్ చూసుకుంటే వాళ్ళకి ఎందుకు హీల్ అవ్వదు? అంటే నెగెటివ్ థాట్ వాళ్ళ లోపల ఉండడం వల్లనే అట్లా అవుతుందా? ఎగ్జాక్ట్‌లీ. సో, డాక్టర్స్ కూడా మీరు ఆంకాలజిస్ట్ కానివ్వండి, మీరు నిజంగా డాక్టర్స్ దగ్గరికెళ్ళి ఇంటర్వ్యూస్ చేసి దే విల్ కనెక్ట్ థీస్ పాయింట్స్. ఆ థాట్ ఉండడం వల్ల
అండ్ ఒక మంచి పరిశోధన ఏం చెప్తుందంటే బేసిక్గా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అయ్యో పాపం అంటాం, కానీ క్యాన్సర్కి మూల కారణము అన్ప్రాసెస్డ్ ఎమోషన్స్. నిజంగా చాలా మంది షాక్ అవుతారు. కోపం ఎక్కువ ఉన్న వాళ్ళు గానీ, ఎవరి మీదైనా రివెంజ్ ఉంది గానీ, మీరు నిజంగా చెప్తున్నా క్యాన్సర్ తెచ్చుకునే చాలా దగ్గరగా ఉన్నారు. సో, కోపాలు, ఈ అన్‌ప్రాసెస్ ఎమోషన్స్ తీసేయండి. లా ఆఫ్ అట్రాక్షన్‌ని మన లైఫ్‌లో ఎలా మనము బెటర్‌గా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏ రిలిజియన్ అని అవ్వనివ్వండి, క్రిస్టియన్, ముస్లిం, హిందూ, బౌద్ధ, మీరు ఏ దేవుడికైనా మొక్కండి. కానీ థాట్స్ క్లీన్‌గా ఉంచుకోవాలి. థాట్స్ క్లియర్‌గా ఉంచుకోవాలి. ఎవ్రీడే లేచినప్పుడు అద్దం ముందుకెళ్ళి ఐయామ్ బ్యూటిఫుల్, ఐయామ్ సక్సెస్‌ఫుల్ అని అట్లా అంటే అవుతదంటే డెఫినిట్‌గా అవుతది. మనము పాతకాలంలో ఇప్పటికి గాని ఒక తాయెత్తిచ్చి అది కట్టినప్పుడు మీకు నయమైపోయిద్ది అనంటే నమ్ముతాం. సో, ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్. తాయెత్తులో కూడా పవర్ ఉందని నమ్మితే నమ్మొచ్చు. కానీ దానికంటే ముందు మీరు నమ్మే మీ ఆలోచనలో పవర్ ఉంది. ప్లెసిబో ఎఫెక్ట్ అంటారు. ప్లెసిబో ఎఫెక్ట్ అనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి గ్రూప్ ఏ, గ్రూప్ బికి నీ పెయిన్ ఉన్న పేషెంట్స్‌ని డిఫరెన్షియేట్ చేసి, గ్రూప్ ఏకి ఆపరేషన్ చేసి, గ్రూప్ బికి ఒక సింపుల్ టాబ్లెట్ ఇచ్చి, ఈ టాబ్లెట్ నుంచి మీకు తగ్గుతది అని దే ఆర్ అండర్ అబ్జర్వేషన్. మీరు చూస్తే 90% ఆపరేషన్ అయిన వాళ్ళకి ఎలా అయితే తగ్గిందో, ఆ టాబ్లెట్ తీసుకున్న వాళ్ళకి అలా తగ్గింది. ఓకే. సో, దే ఆర్ బిలీవింగ్ ఇట్. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు వరల్డ్ వార్ జరుగుతుంది, లేదా రకరకాల కరోనా గానీ, లేదంటే ఎప్స్టీన్ ఫైల్స్ అని రకరకాల మనం ఏదైతే ఎక్కువ ఫోకస్ చేస్తామో కాన్షియస్‌గా మనం మేనిఫెస్ట్ చేస్తాము. మేనిఫెస్టేషన్ అంటారు. మేనిఫెస్టేషన్ ఏంటంటే ఒక రియాలిటీలో లేని దాన్ని రియాలిటీలోకి తీసుకురావడము. సో, మనం ఎక్కువగా పాజిటివ్ మాట్లాడుతూ ఉండాలి. మనకు నచ్చని వాళ్ళ గురించి కూడా మనం పాజిటివ్‌గా మాట్లాడుతూ ఉండాలి. దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మన బాడీలో చాలా హీలింగ్ అవుతది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారుతాయి. ఎలా మారుతాయి ఏంటి అనేది మీకు కూడా క్లూ ఉంటది. ఓకే. సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడు అనేది కెన్ ఎనీబడీ ఎక్స్‌ప్లెయిన్? సూర్యుడి యొక్క వెలుగు అందరికి ఎందుకు వస్తుంది? సో, లా కూడా అందరికి పనిచేస్తది. సో, ఎవ్రీ డే స్పీక్ గుడ్ అబౌట్ యువర్‌సెల్ఫ్. మీకు నిజంగా అప్పులున్నాయా? రిలేషన్‌షిప్ ప్రాబ్లమా? లేదంటే కోర్ట్ కేసెస్ ఉన్నాయా? వాటెవర్ ఇట్ ఈస్. మీరు మొక్కే దేవుడికి మీరు మొక్కుకోండి. నో అబ్జెక్షన్. బట్ సైన్స్ ఏం చెప్తుందంటే వేర్ యువర్ ఎనర్జీ గోస్, ఓకే, వేర్ యువర్ ఎనర్జీ ఫ్లోస్ దట్ గ్రోస్. మన ఎనర్జీ, మన ఫోకస్ ఎక్కడికెళ్తుందో అది గ్రో అవుతుంది. ఏ చెట్టుకైతే నీళ్లు పోస్తామో ఆ చెట్టు గ్రో అవుతది. ఎక్కడైతే మన థాట్స్ ప్లాంట్ చేస్తామో అదే గ్రో అవుతది. సో, మనం ఎక్కువగా సాడ్‌నెస్, బాధలు, పాస్ట్ ఇవే ఆలోచిస్తాం కాబట్టి అదే లూప్‌లో రిపీట్ అవుతుంది. ఓకే. సో, ఎక్కువగా బాధల కోసం మనం టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం గదా! దాన్ని రిపీట్‌గా మంచి పనుల కోసం, మంచి ఆలోచనల కోసం మనం టైమ్ ఇన్వెస్ట్ చేస్తే డెఫినిట్‌గా లా ఆఫ్ అట్రాక్షన్ డెఫినెట్‌లీ క్రియేట్. మీరు నిజంగా సాధించలేనిది ఏది ఉండదు. బట్ యూ హావ్ టు పుట్ ఎఫర్ట్. ఎఫర్ట్ పెట్టేలాగా కూడా మీరు మారుతారు. ఓకే. ఓకే. యూ విల్ బికమ్ ద బెస్ట్ ప్రెజెంటర్, బెస్ట్ యాంకర్. యూ విల్ బికమ్ ద బెస్ట్ పర్సనాలిటీ. సో, మీరు వర్క్ పెడతారు. కానీ ఆ వర్క్ పెట్టే మోటివేషన్ ఏమిస్తది? లా ఇస్తది. ఓకే. సో, అలాంటి మోటివేషన్ మీకు కావాలంటే ప్రాక్టీస్ అఫర్మేషన్స్, మాట్లాడండి, అదే వినండి, దాన్ని ఫోకస్ చేయండి. సో దట్ యువర్ లైఫ్ విల్ గెట్ లాట్ ఆఫ్ బెటర్. రైట్. స్టెప్ వైస్‌గా ఏదైనా ఉంటదా మ్యామ్? ఇది కూడా ప్రాసెస్ లాగా, లేదంటే ఓన్లీ మీరన్నట్టుగా పాజిటివ్ థింకింగ్ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలా? సో, పాజిటివ్ థింకింగ్ అనేది అప్లికేబుల్ ఫర్ ఆల్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ మోడాలిటీస్. సో, అది మీరు టైమ్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటది. రిసోర్స్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటది. అంత ఈజీగా ఏది రాదు. ఒక సీడ్ ప్లాంట్ చేసినప్పుడు కూడా ఇట్ టేక్స్ మెనీ మంత్స్ టు గ్రో. సో, మనం మళ్ళీ మాట్లాడుకుందాము. దేర్ ఆర్ మల్టిపుల్ మోడాలిటీస్. బట్ సింపుల్ టెక్నిక్, ఫ్రీ టెక్నిక్ ఏంటంటే అఫర్మేషన్స్. మై ఫేవరెట్ ఆల్సో. రోజు మీ గురించి మీరు మాట్లాడుకోండి. ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ ద బెస్ట్. మీరు అలా అన్నప్పుడు యూ కాంట్ బిలీవ్, మీ శరీరంలో ఉండే నరాలు కూడా దాన్ని స్పందిస్తాయి. ఓకే. సో, ఈ చిన్న టిప్ ఫాలో అవుతే డెఫినెట్‌గా చిన్న మార్పులు డెఫినెట్‌గా వస్తాయి. బట్ కొన్ని థింగ్స్ అది బియాండ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది అంటే ఇలాంటివేమో. ఎగ్జాక్ట్లీ. డన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.